వ్యవస్థలను లేకపోతే అనేక శాఖలను ఏ విధంగా భ్రష్టు పట్టించారు, వీటన్నిటినీ కూడా ఎలా సంస్కరించాలి, వాటిని తిరిగి ఎలా గాడిని పెట్టాలి అనే అంశం పైన చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంతమంది అధికారులు, అంటే కొంతమంది ఐఏఎస్లు కావచ్చు, కొంతమంది ఐపీఎస్లకి ఇప్పటికే వారిని కొంతమందిని జీఈడీకి కూడా అప్పవేయబోతున్నటువంటి పరిస్థితి, మరి కొంతమందిని కూడా బదిలీ చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా అధికార యంత్రాంగంలో ఎందుకు వచ్చింది, సో దీని ద్వారా ఎలాంటి పరిస్థితి ఏర్పడింది మనం చూసాం. కఠినమైనటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా వాస్తవానికి దగ్గరగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి చాలామంది అభిప్రాయం కూడా మనం చూసాం. ఇంతకుముందు జీవీరావు గారు కూడా మాట్లాడుతూ కొంత మెతక వైఖరితో వ్యవహరిస్తారు, దీనివల్ల మళ్ళీ ఏముందులేనే భావంతో ఉంటారు. అధికారుల విషయంలో ఈసారి అలా ఉంటే కష్టం. ఖచ్చితంగా మంచి టీం మంత్రివర్గాన్ని ఏ రకంగా ఏరుకూర్చి ఎన్నుకొని ముందుకు పోతున్నారు. అదే తరహాలో హెచ్ఓడీలు కావచ్చు, జిల్లాల్లో కావచ్చు ముఖ్యమైనటువంటి అధికారులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది వస్తున్నటువంటి అభిప్రాయం. సో ఆ రకంగా నిర్ణయాలు ఉండబోతున్నాయా రామాంజనేయులు గారు? తప్పకుండా అలాంటి నిర్ణయాలే ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి పోస్టింగ్లు చూడండి మీరు. వెంటనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చీఫ్ సెక్రటరీ గారిని ఎవరిని వేసుకున్నాము? నీరబ్ కుమార్ గారు. ఆయన బై వర్చ్యూ ఆఫ్ సీనియారిటీ ఆయనకు అర్హత ఉంది. ఆయన అర్హత ఉన్నా కూడా అలాంటి అధికారులు 5 మందిని పక్కన పెట్టి ఆనాడు ఉన్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి గారిని నియమించారు. మేము అలా చేయలేదు. ఆ తర్వాత నియమింపబడినటువంటి రవిచంద్ర గారిని చూడండి. చీఫ్ సెక్రటరీ అంటే సీఎం గారి పేసీలో అత్యున్నతమైనటువంటి కీలకమైనటువంటి అధికారి ఎలా వేశాము? అక్కడ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ నీతి నిజాయితీతో గతంలో పనిచేసినటువంటి ఒక అధికారి మచ్చలేనటువంటి రవిచంద్రని అక్కడ వేశాం. అట్లాగే శ్యామలరావుని చూడండి. ఈరోజు టీటీడీ ఈవోగా అర్హత ఉంది ఆయనకు బై వర్చ్యూ ఆఫ్ సీనియారిటీ. ఆయన సర్వీసులో ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి లేదు. సో అందులోనూ ఆయన ఒక భక్తిపరుడు. ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా అక్కడ ఆ భగవంతుని మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళని అక్కడ తీసి వేయడం అనేటువంటి జరిగింది. ఈ అపాయింట్మెంట్లో మీరు ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంలో లేరు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఆనాడు జరిగింది ఏంటి? ఏ ఉన్నతమైనటువంటి కీలకమైనటువంటి పోస్ట్ అయినా సీఎం గారు సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని వేయడం అనేటువంటిది బహిరంగ రహస్యం. అంతలోనూ ఇక్కడ మనం గమనించాల్సి వచ్చింది ఏంటంటే, తమకు అర్హత లేదని తెలిసినా, జూనియర్ మోస్ట్ అని తెలిసినప్పటికీ కూడా సీఎం గారు అందలం ఎక్కిస్తారంటే అందుకోవడంలో అధికారులు తప్పు చేశారు. దాన్ని సరిదిద్దుకోవడానికి అనేక తప్పులు చేశారు. దీనివల్ల పాలన గాడి తప్పింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు. కేవలం ఒక 10% అధికారులు తప్పిదాల వల్ల వ్యవస్థను తప్పుపట్టడం సబబు కాదు. నేను కూడా అదే క్యాడర్లో 30 సంవత్సరాలు చేశా. దాదాపుగా 5-6 ప్రభుత్వాలు మారినాయి మేము చేసిన పాలనలో. ఎక్కడ కూడా మచ్చలేదు. కాబట్టి అలాంటి అధికారులు ఇంకా మాకు 80%, 90% ఉన్నారు. వాళ్ళలో బాగా పనిచేసి ప్రజల పాలన పట్ల అంకిత భావంతో చేసేటటువంటి అధికారులని మేము ఆల్రెడీ గుర్తించాం. అందులోనూ ముఖ్యమంత్రి గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఆయనకు. ఆయన ఏ అధికారి ఎలా పనిచేస్తాడో తెలుసు. ముఖ్యంగా అధికారి మాటలు బట్టి లేదా ఆయన ముఖాన్ని బట్టి ఆయన చెప్పగలడు ఇతడు ఎలాంటి అధికారి అనేటువంటిది. కాబట్టి గతంలో ఆయన అలాగే అధికారులతో పనిచేయించాడు. మీరు గతంలో చూశారు. చూసాం సార్. అంటే మీరు అధికారి, ఒకప్పుడు మీరు అధికారి, ఇప్పుడు ప్రజాప్రతినిధి కాబట్టి నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. ఎందుకంటే అధికారుల నిర్ణయాలకి ప్రయారిటీ ఇస్తారు ప్రజాప్రతినిధుల కన్నా అనేటువంటి ఒక అపవాదం అనొచ్చు, లేకపోతే అది వాస్తవం కావచ్చు. పార్టీలో కానీ సీనియర్లు ఎమ్మెల్యేలు కావచ్చు కూడా అంటుంటారు. సో ఇప్పుడు ఈసారి కూడా అట్లాంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఏంటి అసలుకి? అలాంటిది ఉండదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ మోర్ రిసెప్టివ్. ఎవరు ఏమి చెప్పినా వింటారు.